బతుకుతున్నాం. ఎందుకంటే అమ్మ నాన్న ఆల్రెడీ గడిచిలు అయిపోయింది. సో ఇప్పుడు ఉన్న పిల్లల కోసమే చాలా మంది అంటారు ఆచం టీచర్లో కొట్టండి ఎవరైనా పిల్లల కోసం చేస్తున్నాను. పిల్లల కోసం చేస్తే నువ్వు లేకుండా రావాలి కదా, డబ్బు రావాలా వద్దా? నేను మా పిల్లల కోసమే జాబ్ పోతున్నా, మా పిల్లల కోసమే కష్టాలు పడ్డా, మా పిల్లల కోసమే అవమానాలు పడ్డాయి. ఎవరు పడ్డలేదు, ఎందుకంటే నేను కూడా అనుకున్నా చాలా. కానీ నువ్వు పడ్డ కష్టం, నువ్వు పడ్డ అవమానం, నువ్వు లేకున్నా నీ ఫ్యామిలీకి వెళ్ళిపోవాలి, వెళ్ళాలా వద్దా? సో ఇప్పటికి స్టిల్ నౌ ప్రెసెంట్ ఈ నిమిషం ఇక్కడ కుప్ప కూలిపోయినా నా పిల్లలకు 4 లక్షల రూపాయలు అకౌంట్లో పడితే వాళ్ళు వచ్చి మీకు మీటింగ్ పెట్టాలి, ఎవరి దగ్గర తగ్గాలని లేనే లేదు. హ్యాపీగా ఉందా లేదా? సో అలాంటి లైఫ్ ఏర్పాటు చేసుకోవాలంటే ఒక 1 ఇయర్ కళ్ళ నుంచి రక్తం గారేటట్టు వర్క్ చేస్తాను. ఎందుకంటే ఇది మీకు కానీ కాదు, నా గుండెలు అంత బాగా ఉన్న 80 లక్షల అప్పు. సో నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న మా సార్ తిరిగి వచ్చిండు. సో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు 80 లక్షల అప్పు. ఒక్కసారి చూడండి, 102 రూపాయలు చెప్పు. 80 లక్షల అప్పు అంటే బిజినెస్ మొత్తం ఆగిపోయింది కదా. సో డబ్బు లేకపోయినా పర్లేదు, అకౌంట్లో అప్పులు ఉండకూడదు. ఎసానో అప్పులు లేని జీవితం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈరోజు నిజంగా. సో 80 లక్షల బిజినెస్ ఆగిపోయింది. అప్పులు అంటే అప్పులు ఏదో నమ్మించేది కాదు, అది బిజినెస్ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. మొత్తం 2 బిల్డింగ్లు ఆగిపోయినాయి, పేపర్లు ఏడున్నాయో తెలియదు, సైట్ ఏడుంటుందో తెలియదు, ఎవరి దగ్గర అప్పు తెచ్చినమే తెలియదు, ఎవరితో ఎన్ని ఇవ్వాలో తెలియదు. అంత పెద్ద బిజినెస్ ఆగిపోయినప్పుడు మరి నాకు వచ్చిన చెక్కు 102 రూపాయలు, నేను వచ్చింది మాత్రం 5,000 రూపాయలు. సో దీనికి చెప్పుకు నా వర్క్కు నా వర్తిత్వానికి సంబంధం ఉందా? ఎస్టీజీకి 1 లక్షల అప్పుకు 100 రూపాయల చెక్కుకు నా 5,000 అవసరానికి నాకేం తెలియదు, అమాయకత్వానికి బ్యాక్గ్రౌండ్ లేదు వ్యవస్థకి నాకేమైనా సంబంధం ఉందా? మరి ఏ సంబంధం లేనప్పుడే ఈరోజు నేషనల్ కంపెనీ నాకంటూ ఒక పేజీ ఇచ్చింది. మామూలు హౌస్ వైఫ్ ఉండి ఎంటర్ప్రెన్యూర్గా మారింది. ఈరోజు 4 సంవత్సరాల్లో 1,52,00,000 డ్రా చేసిన వెస్టీజ్ అంటే ఆరోగ్యం బాగుంది. ఈరోజు వెస్టీజ్ వాడుకున్నా, ప్రాణాలు కాపాడుకున్నా. మరి పరువు వాడుకోని ఈరోజు పిల్లలు బతికించుకోవాలంటే ఏదో ఒక వర్క్ చేయాలో వద్దా? సో ఈ 5,000 కోసం కూడా మా సార్ వచ్చి మళ్ళీ కోరుకునేదాకా, ఆయన బిజినెస్ ఆయన చూసుకునేదాకా నేను మళ్ళీ మొదలు పెట్టుకుంటా. కానీ ఇప్పుడు ఒక 5,000 అమ్మ నాన్నని అడగొద్దు, అత్త మామని అడగొద్దు, పక్కింటి వాళ్ళని అడగొద్దు. మనం ప్రాబ్లంలో ఉన్నామని ఎవరికి తెలియదు. ఎందుకంటే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి కొంచెం అదొక భయం. నిజమా కాదు? ఇంట్లో ఏం జరిగినా బయటికి తెలియదు. ప్రాణమైన పోవాలి కానీ పరువు బయటకు వెళ్ళొద్దని చూస్తున్నారు. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న మంచి, ప్రాణమైనా సరే మన ఇంటి విషయాలు బయటకు వెళ్ళకూడదు. సో అలాంటి వ్యక్తిత్వం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం. మా అమ్మ నాన్న పేదరిలో ఉంటాయి కదా, అన్ని కట్టులో దాచుకోవాలి. అమ్మ నాన్న ఏం నేర్పిస్తారు? సో పెళ్ళైన ఆడపిల్లలు బయటకు వెళ్ళొద్దని నేర్పిస్తారు, అదే నేర్చుకున్నాం. పెళ్ళైన తర్వాత అత్త మామల గురించి కానీ భర్త గురించి కానీ ఇంట్లో విషయాలు కడుపు దాటి బయటకు చెప్పొద్దని చెప్పి అవి కూడా కడుపులో దాచుకోవాలా వద్దా? ఇవన్నీ దాచుకున్నాం కాబట్టి ఆ మైండ్ అలవాటు పడ్డది. ప్రాబ్లంలో ఉన్న సంగతి, అప్పులలో ఉన్న సంగతి, మా సార్ కరోనా వచ్చిన సంగతి ఎవరికి తెలియదు. అయినా నేను ఒక 5,000 కనీసం పిల్లల కడుపు నింపాలి. సో మరి ఎవరి దగ్గర వర్క్ చేస్తే ఈరోజు తల దించుకోవద్దు, పిల్లల కడుపు నింపాలి. సో వ్యక్తిత్వం తగ్గకుండా నా పిల్లల కడుపు నింపాలి అంటే నేను కష్టపడద్దు, చెడ్డ పేరు రావద్దు, అయినా నాకు డబ్బు రావాలని డిసైడ్ అయితే వెస్టీజ్ ఆడుతుంది. 5,000 కోసం నేను నిలబడితే 102 రూపాయల చెక్కు వెంటనే 420 అయింది, తర్వాత 1,200 అయింది, తర్వాత 4,800 అయింది, తర్వాత 6,000 అయింది, 8,000, 12,000, 16,000, 18,000, 27,000, 29,000, 37,000, 42,000, 52,045. 52,000 వచ్చేదాకా ఒంటరి పోరాటం. ఏం చేయాలో తెలియదు, ఐడి ఎట్టియాలో తెలియదు, మీటింగ్ ఎట్లా పట్టుకురావాలో తెలియదు, ఎవరిని బతలాడాలో తెలియదు, మీటింగ్ ఏడు ఉంటుందో తెలియదు, లొకేషన్ పెడితే తెలియదు. సో ఎవరితో ఎట్లా అంతా అదే వెస్టీజ్ అని కనబడితే చాలు. మీటింగ్ కూర్చోబెట్టడం, వినిపించుకోవడం, ఐడి ఇచ్చుకోవడం, కొనిపించుకోవడం, మళ్ళీ మీటింగ్ అంటే ఫోన్ చేయడం, ఇంతే. ఇంకా చాలా మంది పని మీదనే ఫోకస్ పెట్టాయి. టీం ఏంది ఏది పెట్టలేదు, పని పని పని. నాకు టీం కావాలి. సో స్టార్టింగ్ రాగానే చెప్పలేదు, చెక్ కావాలా, టీం కావాలా, ఏం కావాలి? నేను టీం టీం టీం. ఇప్పటికీ టీం మీద పెడుతున్నా, చెక్కుల మీద ఎవరి మీద ఫోకస్ పెట్టలేదు సార్. నేను ఒక్కసారి లీడర్ నన్ను చూడండి, చెక్కు మీద పెట్టలేదు. నీ టీం ఏంది, నీ లీడర్లు ఏంది, నీ ఎవరు పట్టుకుంటున్నారు, నీ ఏమంటే ఎవరు రన్ చేస్తున్నారు, ఎవరు నీ కింద మంచి న్యాయంగా వర్క్ చేస్తున్నారు, ఎవరు యాక్షన్ చేస్తున్నారు, ఇదే అడుగుతారు లీడర్లని. ఎందుకంటే చెక్కు శాశ్వతం కాదు. చెక్కు 50,000 పెట్టుకుంటే వస్తుంది 5,000 చెక్కు, మనకెందుకని? టీం కావాలి. సో టీం 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 అని టీం వర్క్ చేస్తే 52,000. సో ఈ 52,000 జరిగిన అవమానాలే గెలుపు పునాది మెట్టిగా వేసుకొని అవమానాలే సన్మానాలకు ఎదురైతే 52,000 చెక్కు నిలబడేది. అప్పటిదాకా నాకు ప్రాబ్లం ఉంది, 1 లక్షల అప్పు ఉంది, మా సార్ ఎంపీటీసీ బిల్డర్ అని ఎక్కడ నోరు తెరవలేదు. చాలా మంది వస్తూనే నాకు అన్ని ఉన్నాయి, అన్ని దౌడి దౌడ వాళ్ళు కొట్టు, అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నువ్వు తెచ్చినావా, అత్త మామ ఇచ్చినా, ఒక్కసారి చెప్పండి, గుండెలు చేస్తాను. అన్ని ఉన్నాయి, అమ్మ నాన్న ఇచ్చినా, నువ్వు సంపాదించినావా? అన్ని ఏమి ఇచ్చిండే? ఇప్పుడు అనుకుని అన్ని ఉన్నాయి. మా వాళ్ళు సంపాదించారు, మా అమ్మ నాన్న కట్నం ఇచ్చారు, మా అత్త మామ సంపాదించారు, మా ఆయన కూర్చోబెట్టి అన్నీ ఉన్నాయి. నాకు
సో అన్ని ఏ నుంచి ఉన్నాయి? నువ్వు తెచ్చుకుంటూ ఉన్నాయా, అక్కడి నుంచే వచ్చినాయా? ఇంకొకసారి నీది కానిది రూపాయి కూడా నీది కాదు, నాది అని ఎవరు చెప్పకండి. ఫస్ట్ రియల్గా లేడీస్ అని, ఇంకా లేడీస్ ఎక్కువ చెప్తా. ఓ నాకు 10 ఎకరాల పొలం ఉంది, ఏం చేసినావు 10 ఎకరాలు? చాలా మంది 2 ఎకరాలు ఉంటే 2 బిడ్డలు ఉంటారు, చెరొక ఎకరం ఇచ్చి చేస్తాను ఇప్పుడే ఫిక్స్ అవుతుంది. రొంగబెట్టి కూర్చున్నాను ఎవరు 2 ఎకరాలు 20,000 30,000 సంపాదించరు. ఇక నీ సంపాదిస్తున్నా 20,000 వస్తున్నాయి, 20,000 వస్తున్నాయి. ఎంత మిగులుతుంది అడుగురు ఒకసారి? 20,000 పని 20,000 ఉంది, 1,00,000 పని 1,00,000కే ఉంది. సో మనం 5,000 ఖర్చు పెడతాం, 5,000 సంపాదిస్తుంది. సపోజ్ ఇది ఇద్దామని అనుకో, 5,000 సంపాదిస్తుంది, 5,000 నెల మొత్తం వెళ్ళదీసింది. 5,000 ఆమె సంపాదించింది, నేను 1,00,000 సంపాదించిన. ఆమె అనుకుంటుంది నాకు 5,000 వస్తుంది, 5,000లో ఒక 200-300 మిగిలిస్తున్నా, 1,00,000 మేడంకి 1,00,000 వస్తున్నాయి అంటే 5,000 ఖర్చు పెట్టినాక 95,000 మిగులుతున్నట్టుంది. లెక్కలేస్తుందా లేదా? అమ్మ 1,00,000 వస్తున్నాయి అంటే ఎందుకంటే ఆమె లెక్కలా వేసుకుంటాను. కానీ నా కాడికొచ్చి అడుగుతుంది ఏం తెలుసా, నాకు 95,000 ఖర్చు అయితే 5,000 మిగిలియాలంటే పాలన మిగిలిపోతున్నాను. ఎసాను 1,00,000 చేసే వాళ్ళ ఖర్చులు 1,00,000కే ఉంటాయి, 5,000 చేసేది 5,000 ఉంటాయి. ఎసాను అది వస్తున్నాయి.